ఉదయవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వార్తలు చదువుతుంది శిరీష. ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం అదృష్టం. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి 1,50,00,000 రూపాయలతో సోమేశ్వర ఆలయం పునరుద్ధరణ పనుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకారంపై రాపూరు ఊరుబిండిలకి ఎమ్మెల్యే అభినందనలు. తుఫాను వర్షాలతో దెబ్బతిన్న చారిత్రక ప్రసిద్ధిగాంచిన సోమేశ్వర ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడంతో మా అదృష్టంగా భావిస్తున్నామని, సోమేశ్వర ఆలయాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా పూర్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. గురువారం సోమశీలలోని సోమేశ్వర ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ ధర్మకర్తలు, భక్తులు, అధికారులతో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ 900 ఏళ్ల చరిత్ర కలిగిన సోమేశ్వర ఆలయం ఎన్నో వరదల్ని చవిచూపినప్పటికీ 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలతో ఆలయ గాలిగోపురం, అమ్మవారి దేవాలయం, నవగ్రహ మండపం కూలిపోవడంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం జరిగిందని వివరించారు. ఆలయ పునర్నిర్మాణం కోసం అనేక దఫాలుగా అందరితో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయించిన సమయంలో వరదలతో దెబ్బతిన్న అమ్మవారి ఆలయం, గాలిగోపురం, నవగ్రహ మండపం నిర్మాణంతో ఆలయాన్ని పూర్వ వైభవంగా తెచ్చేందుకు 10 కోట్ల రూపాయల వరకు తెలిపారని, పర్యాటక అభివృద్ధితో కలిపి మొత్తం 25 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని వివరించారని అన్నారు. ఆలయ నిర్మాణాన్ని దశల వారీగా నిర్మాణాన్ని చేపట్టే విధంగా తొలుత 1.5 కోట్లతో గాలిగోపురం నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా ఫండ్స్ తీసుకురావచ్చు అని చెప్పి ఐడియా ఇస్తే మనం కూడా కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రపోజల్ పెట్టాం. దాదాపు 15 కోట్లు, 12 + 3 15 కోట్లు ప్రపోజల్ కూడా పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక 15 కోట్లతో ఈ ప్రాంతాన్నంతా కొంచెం మంచి వ్యవస్థలు తీసుకొచ్చేటట్టు, భక్తులు కూడా ఏమి ఇబ్బంది లేకుండా అమ్యూనిటీస్ తయారు చేసేటట్టు ఒక ప్రపోజల్ కూడా పెట్టాం. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఒక 10, సెంట్రల్ గవర్నమెంట్కి దాదాపు 15, 25 కోట్లతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని, ఈ ఆలయాన్ని నేను అనుకోవడం ఆత్మకూరులోనే ఒక మంచి రిలీజియస్ స్పాట్గా తయారు చేసే అవకాశం ఉంది. వీటిలన్నిటికీ ముందుగా వెనకాల నుంచి తోసింది వచ్చి మన రామ సుబ్బారెడ్డి అన్న. అందుకు అందరి తరఫున ఎంత చెప్పినా కానీ ఫస్ట్ ధన్యవాదాలు మీకన్నా. దాని తర్వాత ప్రభాకరన్ వచ్చి అప్పుడప్పుడు కనపడతా సైడ్ నుంచి క్యాటలిస్ట్ గా ఉంది అని అయ్యేటట్టు మాత్రం తప్పకుండా చేశాను. వీళ్ళిద్దరికి నా తరఫున అయితే ధన్యవాదాలు. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్పండి, ఎంత చేసినా కానీ ఇంత పవిత్రమైన యాక్టివిటీలో మనం కూడా భాగస్వామిగా ఉండడానికి అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం దక్కింది కాబట్టి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. తప్పకుండా ఇక్కడ ఉండే నాయకులందరూ కానీ, సోమన్న కానీ, విజయన్న కానీ, ట్రస్టీలుగా, మీరు ఇక్కడ స్థానిక నాయకులుగా, ఇక్కడ అనంత సాగరంలో ఉండే ప్రజలందరికీ అందరూ కొంచెం దృష్టి పెడితే ఈ సోమశిల ఏరియాని మంచి పొటెన్షియల్ ఉంది. ఇది రిలీజియస్ స్పాట్ కాకుండా ఒక మంచి టూరిస్ట్ స్పాట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో ఇది మంచి పిలిగ్రిమేజ్ సెంటర్ తయారు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కొంచెం కష్టపడితే వచ్చే 5 సంవత్సరాల్లో దీన్ని మంచి ఏరియా చేయడానికి అవకాశం ఉంది. ఆ కృషి నేను పడతానని చెప్పేసి నేను ఆల్రెడీ భాగస్వామి అయిపోయినాను. కాబట్టి నా సైడ్ నుంచి పూర్తిగా కృషి చేసి ఈ సోమశిల ఏరియాని బాగా డెవలప్ చేసేటట్టు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి మీ అందరూ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది.